వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. పప్పుచారు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా అయిపోతుంది. మన ఇంట్లో ఏం లేనప్పుడు ఉత్త పప్పుతో మనం ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు కదా. సో ఇప్పుడైతే కుక్కర్ తీసుకున్నాను. 1 కప్పు పప్పుని తీసుకున్నాను. అది క్లీన్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కావాల్సినంత వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టమోటాను కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఒక 7, 8 మిర్చిని వేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా 1, 2 యాడ్ చేసుకోండి. ఎక్కువ కారం తినేటట్టు ఉంటే. ఇప్పుడు పసుపుని యాడ్ చేస్తున్నాను. పసుపుని యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. ఆయిల్ వేస్తే చాలా త్వరగా ఉడికిపోతుందండి ఎవరన్నా ఇంట్లో పప్పు వాడే వాళ్ళకైతే. సో ఇప్పుడైతే దీన్ని చూడండి విజిల్ వచ్చేసింది. ఇంకా విజిల్ వచ్చిన తర్వాత పప్పు అంతా ఉడికిపోయి ఉంటుంది కదా. సో ఇప్పుడు దానికి 1/2 టేబుల్ స్పూను సాల్ట్ని యాడ్ చేశాను. ఫస్ట్ తక్కువగా యాడ్ చేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా. నేను 1/2 నిమ్మపండు అంతా చింతపండుని యాడ్ చేస్తున్నాను. చింతపండు వేస్తేనే అండి మనం ఎంత టమోటా వేసినా దాని టేస్టు చాలా బాగుంటుంది. చింతపండు లేకుండా ఉత్త టమోటా అయితే మనకి దాని టేస్ట్ తెలియదనమాట. పులుపు ఖచ్చితంగా పడాలి. ఒక్క బ్యాడ్ అయినా మనము యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం ఆవాలు, అదేవిధంగా జీలకర్ర, అదేవిధంగా శనగబాడల్ని యాడ్ చేశాను. అవన్నీ ఫ్రై అయిన తర్వాత పక్కన కట్ చేసి పెట్టుకొని చిన్నగా ఆనియన్, అదేవిధంగా ఎండుమిర్చి ఒక 5, 6ని యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెంగా అలా ఫ్రై చేసుకునేసి తర్వాత కరివేపాకు ఒక 7, 8 ఎల్లుల్లిపాయలని యాడ్ చేశానన్నమాట. దాన్ని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై తీసి పప్పుచారులోకి కలిపేసుకోండి. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. ఇంకా సర్వ్ చేసుకోండి.